హాయ్! మీకెప్పుడైనా గానీ మన మొబైల్ ఫోన్స్ ఎలా వర్క్ అవుతున్నాయి? ఆర్ ఏమేం కాంపోనెంట్స్ ఉన్నాయి మొబైల్ ఫోన్‌లో? ఇలాంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ వచ్చినాయా? అండ్ ఇంకా ఎప్పుడైనా గానీ ఒక కార్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఎలా ఓపెన్ అవుతున్నాయి? వాట్ ఈస్ ద బ్యాక్ ప్రాసెస్ బిహైండ్ ఇట్? ఇలాంటి వాటి గురించి తెలుసుకోవాలని ఉందా? దెన్ దిస్ సెషన్ ఈస్ ఫర్ యూ. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ విశాల్ అండ్ యు ఆర్ వాచింగ్ ఇంటర్విజనరీ. Behind these mobile phones and airbag systems in cars is embedded systems. సో ఇన్ దిస్ వీడియో లెట్స్ ట్రై టు డిఫైన్ వాట్ ఈస్ అన్ ఎంబెడెడ్ సిస్టమ్. ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఏంటి, దాన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అని ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ ద సింపుల్ డెఫినేషన్. Embedded system is a system that has hardware and software, particularly the software embedded into the hardware. అంటే ఒక హార్డ్వేర్ మాడ్యూల్ని తీసుకొని దాంట్లో మనం రాసిన ఒక ప్రోగ్రామ్ ఫైల్ని డంప్ చేసి వాటిని ఒక పర్టికులర్ అప్లికేషన్లో కొన్ని సబ్ టాస్క్ని కానీ లేదా ఒక పర్టికులర్ అప్లికేషన్ని కానీ కంప్లీట్ చేస్తానికి యూస్ చేస్తే దెన్ దట్ సిస్టమ్ ఇస్ కాల్డ్ యాస్ అన్ ఎంబెడెడ్ సిస్టమ్. సో ఆఫ్టర్ లిజనింగ్ టు దిస్ డెఫినేషన్, ఈ డెఫినేషన్ విన్న తర్వాత చాలా మందికి వచ్చే డౌట్ ఏంటి అంటే, సో ఆల్ ద సిస్టమ్స్ విచ్ హ్యావ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఆర్ కాల్డ్ యాస్ ఎంబెడెడ్ సిస్టమ్. రియల్లీ అన్ని సిస్టమ్స్లో ఎక్కడైతే హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఇన్వాల్వ్ అవుతుందో దాన్ని ఎంబెడెడ్ సిస్టమ్ అనొచ్చా అంటే ద ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్ ఇస్ నో, వి కాంట్ కాల్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ కన్సిడర్ అవర్ కంప్యూటర్స్. కెన్ వి కాల్ అవర్ కంప్యూటర్ as an embedded system? The answer for this actually no, we can't call it. Why? ఎందుకు మనం కంప్యూటర్స్ ని ఎంబెడ్ సిస్టమ్ అనలేవంటే ఫ్రమ్ ద డెఫినేషన్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ సీ ఈ ఎంబెడ్ సిస్టమ్స్ అనేవి హ్యావింగ్ ఎ లో మెమరీ అండ్ హ్యావ్ లో రిసోర్సెస్ కంపేర్ టు అవర్ వాట్ దిస్ కంప్యూటర్స్ హ్యావ్. And embedded systems are more particularly designed to be portable and they are more particularly designed to do only several applications. కొన్ని పర్టికులర్ అప్లికేషన్స్కి సరిపడే హార్డ్వేర్ని యూస్ చేసుకొని ఆ పర్టికులర్ అప్లికేషన్ కానీ లేదా పర్టికులర్ సబ్ టాస్క్ని కానీ కంప్లీట్ చేయగలిగేలాగా మనం ఎంబెడ్ సిస్టమ్ని ప్రిపేర్ చేస్తాం. బట్ వెన్ యూ కమ్స్ టు అవర్ కంప్యూటర్ వీ క్యాన్ రన్ డిఫరెంట్ అప్లికేషన్స్. చాలా అప్లికేషన్స్ని అట్ ఏ టైం మనం కంప్యూటర్స్లో రన్ చేయగలం అండ్ డిఫరెంట్ రిసోర్సెస్ యూస్ చేసుకొని డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని కానీ డిఫరెంట్ అప్లికేషన్స్ని రన్ చేస్తాం. But all those things can't be done using our embedded systems. So this is the reason why we can't call the computers as an embedded systems. So embedded systems ki best example enti ante we can't say that mobile phones is a best example for embedded systems. ఎందుకంటే మొబైల్ ఫోన్స్ ని మనం పర్టికులర్ గా 3 యూసెస్ కి వాడతాం. వన్, ద కాల్. The second one is for messages and third is to connect with the internet for sharing information. So we can design one system using an integrated circuits and all these topics so that which can be used to fulfill only this particular task or particularly fulfilling only these 3 applications. So then that system can be called as an embedded system. So or by the using the definition, on the basis of that definition we can say that మొబైల్ ఫోన్ ఈస్ అన్ ఎంబెడెడ్ సిస్టమ్. అందుకని మనం మొబైల్ ఫోన్స్ని ఎంబెడ్ సిస్టమ్ అనొచ్చు. బట్ వెన్ కమ్స్ టు ద కంప్యూటర్స్ దే ఆర్ నాట్ ఎంబెడ్ సిస్టమ్స్ బికాస్ దే క్యాన్ రన్ డిఫరెంట్ అప్లికేషన్స్. చాలా రిసోర్సెస్ ఉంటాయి వాటి దగ్గర అండ్ వీ క్యాన్ డూ లాట్ ఆఫ్ అప్లికేషన్స్ అండ్ వీ క్యాన్ రన్ లాట్ ఆఫ్ అప్లికేషన్స్ అట్ ఏ టైమ్ విచ్ కాన్ బి డన్ యూజింగ్ స్మాల్ హార్డ్వేర్ ఆర్ కన్స్ట్రైన్డ్ మెమరీ అండ్ ఆల్. So that's why we can't call a computer as an embedded system. So from this information, I think మీకు అర్థమైంది అనుకుంటా which systems can be called as an embedded system and which system can't be called as an embedded system. So so what are the advantages of learning these embedded systems? ఈ ఎంబెడ్ సిస్టమ్స్ గురించి లర్న్ చేస్తాం వల్ల మనకున్న అడ్వాంటేజెస్ ఏంటి, దీనివల్ల ఏమైనా జాబ్ ఆఫర్స్ ఉన్నాయా, లేదంటే ఏ కంపెనీస్లో మనం అప్లై చేసుకోవచ్చు అంటే దేర్ లాట్ ఆఫ్ బిగ్ ఐటీ కంపెనీస్ హూ ఆర్ వర్కింగ్ ఆన్ దిస్ ఎంబెడ్ సిస్టమ్ డొమైన్. ఫర్ ఎగ్జాంపుల్ బాష్, ఐబిఎం, వాల్వో, మైక్రోచిప్, ఇంటెల్, ఇన్ఫోసిస్, ఇలా చాలా కంపెనీస్ అనేవి ప్రజెంట్ ఎంబెడ్ సిస్టమ్స్ ఐడియా ఉన్న స్టూడెంట్స్ని లైక్ ఫ్రెషర్స్ని హైర్ చేసుకోవడానికి చూస్తున్నాయి. అండ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ది సాలరీ ప్యాకేజ్ ఫ్రమ్ వేరింగ్ ఫ్రమ్ 7 lakhs to around can go to 20 lakhs also. So it depends upon your expertise and how good in your conceptual knowledge is there. Based on that you can get paid. So you came to know like what is the importance of this embedded system. Present on technologies, embedded system is one of the booming technology. By learning all these topics which are related to these embedded systems, you can get a high paying job.